ఈ రోజు అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక విషయం పెద్ద చర్చకు వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక పెద్ద వ్యాఖ్య చేశారు. ఆయన చెప్పిన మాట వల్ల ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలో పెద్ద చర్చ జరుగుతుంది. అమెరికా పార్లమెంట్ లో జరిగిన ఒక పెద్ద ప్రసంగంలో ట్రంప్ మాట్లాడారు. ఆ ప్రసంగంలో ఆయన ఇలా అన్నారు. Pakistan and India would have been a nuclear war. 35 million people said the Prime Minister of Pakistan would have died if it were not for my involvement. నేను లేకపోతే ఇండియా పాకిస్తాన్ మధ్య అణుయుద్ధం జరిగేది. 35 మిలియన్ మంది చనిపోయేవారు. ఇక్కడ వరకు ఆయన ఇదే మాటలను గతంలో కూడా చెప్పారు. కానీ ఈసారి ఆయన మాట్లాడిన విధానం వల్ల మరో అర్థం బయటకు వచ్చింది. ఆయన మాటల ప్రకారం నేను లేకపోతే పాకిస్తాన్ ప్రధాని కూడా చనిపోయేవారు అని అన్నారు. ఒక దేశం అధ్యక్షుడు మరో దేశం ప్రధాని ప్రాణాల గురించి ఇలా మాట్లాడటం సాధారణ విషయం కాదు. ఇది కేవలం రాజకీయ మాట కాదు. ఇవి రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తత ఎంత తీవ్రంగా ఉందో చెప్తుంది. ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొత్తవి కాదు. సరిహద్దు సమస్యలు, ఉగ్రవాదం, కాశ్మీర్ అంశం ఇవన్నీ గతంలో కూడా ఘర్షణకు దారితీశాయి. వీరి మధ్య గతంలో కూడా యుద్ధాలు జరిగాయి. కార్గిల్ యుద్ధం జరిగింది. కానీ యుద్ధం అణుస్థాయికి ఎప్పుడు వెళ్ళలేదు. అందుకే ట్రంప్ ఇలా చెప్పినప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇండియా పాకిస్తాన్ రెండు అణ్వాయుధాలు కలిగిన దేశాలు. అణ్యుద్ధం జరిగితే లక్షలు కాదు కోట్ల మంది చనిపోతారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. పర్యావరణానికి భారీ నష్టం, పక్క దేశాలపై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే ఇలాంటి యుద్ధం జరిగితే ప్రపంచానికి పెద్ద ప్రమాదం. మరి ట్రంప్ ఎందుకు ఇలా అన్నాడు? దాని వెనకాల చాలా పెద్ద కథ ఉంది. ట్రంప్ చాలా కాలంగా ఒక విషయం చెప్తున్నాడు. నేను ఉన్నప్పుడు యుద్ధాలు జరగవు. నేను చాలా యుద్ధాలు ఆపాను. రష్యా యుక్రెయిన్ యుద్ధం నేను ఉంటే జరిగేది కాదు. ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేనే ఆపాను. ఇది ఆయన తన నాయకత్వాన్ని గొప్పగా చూపించడానికి చేస్తున్న వ్యాఖ్యలు అని కొంతమంది అంటున్నారు. ఎందుకంటే ఇటీవల వచ్చిన కొన్ని సర్వేలో ఆయన ఆమోద రేటింగ్ 40% కంటే తక్కువ. కొన్నిటిలో 36% కూడా ఉంది. అమెరికాలో ప్రజలు ఇప్పుడు కొన్ని విషయాలపై అసంతృప్తిగా ఉన్నారు. ఉద్యోగుల సమస్య, ధరలు పెరగడం, ట్యాక్సెస్, ఫారెన్ డిప్లొమసీ. ఇలాంటి సమయంలో విదేశంగా విజయాలు చెప్పుకోవడం రాజకీయంగా ఉపయోగపడుతుంది. ఒకప్పుడు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఒక అంతర్జాతీయ సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ ను బహిరంగ పొగిడారు. మీ నాయకత్వం గొప్పది, ప్రపంచానికి మీ అవసరం ఉంది, ప్రపంచంలో శాంతి ఉండాలంటే మీరు ఉండాలి. ఇలాంటి మాటలు సాధారణంగా దౌత్య మర్యాదలో భాగంగా ఉంటాయి. కానీ ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలా అతిగా ప్రశ్నించడం వెనక ఏదో ఒక కారణం ఉంటుంది. ఆపరేషన్ సింధు తర్వాత పాకిస్తాన్ కి బాగా డబ్బు అవసరపడింది. వరల్డ్ బ్యాంక్ ద్వారా డబ్బుని ఇప్పించే సత్తా ట్రంప్కు ఉంది. అందుకే పాకిస్తాన్ ట్రంప్ని అతిగా పొగిడింది. కానీ ఇప్పుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సాధారణ వ్యాఖ్యలు కాదు. నేను లేకపోతే పాకిస్తాన్ ప్రధాని మరణించేవారు అని అన్నాడు. ఒక దేశ నాయకుడి గురించి ఇలా వ్యాఖ్య చేస్తే ఆ దేశ ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది. అది సరైనది కాదు అని డిప్లొమాటిక్ గా చర్చ చేస్తుంది. కానీ ఇక్కడ పాకిస్తాన్ మౌనంగా ఉంది. రాజకీయ మౌనం అంటే ఒక సందేశమే. అందుకే ప్రజల్లో అనుమానాలు పెరిగాయి. ఇది కేవలం టాపిక్ డైవర్షన్ మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు అమెరికా ప్రజలకు ముఖ్యమైన విషయం ఏంటంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం. ఇది కేవలం రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం కాదు. ఇది అమెరికా డబ్బు, అమెరికా రాజకీయాలు, అమెరికా ఓటర్ల మనసులను ప్రభావితం చేసే యుద్ధం. అమెరికా యుక్రెయిన్ కు $1 బిలియన్ ఆర్థిక సహాయం చేస్తుంది. భారీ స్థాయిలో ఆయుధాలు ఇచ్చింది. అంటే యుద్ధం అక్కడ జరుగుతున్నా దాని బిల్లు అమెరికా చెల్లిస్తుంది. ఇది ఎందుకు కీలకం అంటే ప్రభుత్వం ఖర్చు పెరుగుతున్నాయి, రక్షణ బడ్జెట్ పెరుగుతుంది, ఇంధన మార్కెట్లు ఇంబ్యాలెన్స్ అయ్యాయి, ప్రజలపై ఇంకా ట్యాక్స్ భారం పడుతుంది. ఇప్పుడు అమెరికా ఓటరు సింపుల్ ప్రశ్న అడుగుతున్నాడు. మా డబ్బు మాకు పెట్టకుండా మీరు యుద్ధంపై వచ్చేస్తున్నారు. ఒకప్పుడు ట్రంప్ ఏ మాటలు యూజ్ చేశారు? నేను ఉంటే యుద్ధం మొదలయ్యేది కాదు, నేను 24 గంటలు యుద్ధం ఆపేస్తాను. ఇది చిన్న మాట కాదు. ఇది ప్రపంచ రాజకీయాల్లో ఒక భారీ హామీ. కానీ యుద్ధం ఇంకా కొనసాగుతుంది. ఇదంతా ఎందుకు ఇంపార్టెంట్ అంటే అమెరికాలో అధ్యక్షుడి పదవికాల మధ్యలో జరిగే ఎన్నికలు చాలా కీలకం. ఎందుకంటే కాంగ్రెస్ లో మెజారిటీ మారవచ్చు, అధికారం మారితే విధానాలు మారుతాయి, విధానాలు మారితే దేశ మారుతుంది. అధ్యక్షుడు పార్టీ ఓడిపోతే నిర్ణయాలు అడ్డుకట్ట అవుతాయి, చట్టాలు పాస్ చేయడం కష్టమవుతుంది, ప్రభుత్వ వేగం తగ్గిపోతుంది. అందుకే ఇక్కడ ట్రంప్ గెలవాలని చూస్తున్నాడు. ఆ పరీక్షలో గెలవాలంటే ఏం చేయాలి? ఓటర్లకు ఒక స్పష్టమైన భావన ఇవ్వాలి. దేశం సురక్షితంగా ఉంది, నాయకత్వం బలంగా ఉంది. ఇక్కడి నుంచే రాజకీయ వ్యూహం మొదలవుతుంది. ఆర్థిక సమస్యల నుంచి భద్రత వైపు, పన్నుల నుంచి జాతీయ గౌరవం వైపు, రోజువారీ ఇబ్బందుల నుంచి దేశాన్ని రక్షించమని కథనం వైపు. ఎందుకంటే ఓటర్ ఒక విషయం చాలా సీరియస్ గా తీసుకుంటాడు, భద్రత. అందుకే ఇప్పుడు ఒక పెద్ద నెరేటివ్ వినిపిస్తుంది. నేను శాంతి తీసుకొచ్చాను, నేను యుద్ధాలు ఆపాను. ఇది కేవలం స్టేట్మెంట్ కాదు, ఇది ఎన్నికల భాష.